అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నీ పాద సేవలు నడుచుటకై నీ వరము ప్రసాదించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. ప్రైజ్ లార్డ్. అంతే కదండి, మనల్ని దేవుడు ఇన్ని దినాలు కాచి కాపాడాడు. మనం బ్రతికున్నామంటే దానికి కారణం అది దేవుని కృపే. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని కృప. ఈనాడు అనేక మంది అనేక విపత్తుల వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు. అంతెందుకండి, కరోనా వల్ల అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. యాక్సిడెంట్స్ ద్వారా, ఆహారం లేకుండా చనిపోయినటువంటి వారు ఉన్నారు. వ్యాధుల ద్వారా చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. అసలు తినడానికి భోజనం లేకుండా ఉన్నటువంటి వారు ఉంటున్నారు. ఆశ్రయ స్థానం లేనటువంటి వారు ఉంటున్నారు. పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి వారు ఉంటున్నారు. తండ్రుల్ని తల్లిని పోగొట్టుకున్నటువంటి వారు ఉంటున్నారు. సరైనటువంటి విద్య లేకుండా అలమటిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లి ప్రేమకు నోచుకోలేనటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ ఇవన్నీ మన దరికి చేరకుండా మన తండ్రి, మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నాడండి. ఆయన పోషిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి మనం ఈరోజు 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం, సంతోషపడగలుగుతున్నాం, అసలు జీవించగలుగుతూ ఉంటున్నాం. అందుకు మనము దేవుణ్ణి ఎంత స్తుతించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయనకి కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కానీ మనం ఏమి చేయగలమంటే ఆయన రాజ్య సువార్త, ఆయన గురించినటువంటి మాటలు నలుగురికి తెలియజేసి, ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలని సాక్ష్యం ద్వారా అనేక మందికి ప్రకటించినప్పుడు